నేను పాలిటిక్స్లకు దిగనంత వరకే. వన్స్ దిగిందంటే బావి మీద గిరక నేను ఎవ్వరికి దొరక అన్నట్టే దుమ్ము లేపుకుంటా దూసుకుపోతుండగా దళపతి విజయ్. తమిళనాడులో తగ్గేదేలే అనిపించినాక ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అని పక్క రాష్ట్రాలల్లో ఎన్నికలలో కూడా పార్టీ పతార చూపించే పనుల పడ్డాడట. హాగో మొన్నటిదాకా ప్రచారాలు ఓట్లు అనుకుంటే బిజీలని తిరిగి మళ్ళీ ఇప్పుడేం ఎలక్షన్లు అనంటే తమిళనాడు సీఎం విజయ్ స్పీడ్ అయితే చూసేటోళ్ళకి కళ్ళు తిరుగుతట్టున్నాయి కానీ ఆయన మాత్రం ఆగకుండా విజిల్ పోడు అనిపిస్తుండగా. రెండేళ్ల సంద అటు సినిమాలు ఇటు పార్టీ పనులు అనుకుంటా తినే తీరిక కూడా లేకుండా బిజీ ఉండే. మీదికెళ్ళి ఆయన 2 జాగాల పోటీ చేసుడే కాకుండా అన్ని నియోజకవర్గాల క్యాండిడేట్లను నిలబెట్టి ఎర్రటి ఎండలు కూడా ప్రసారం చేసి మొత్తానికి ట్విస్ట్ల మీద ట్విస్టులు చూసి సీదా సీఎం సీట్లో కూర్చున్నాడు. అమ్మయ్య, ఇక ఇప్పటి సంది నిమ్మలంగా పాలన పథకాల మీద ఫోకస్ పెట్టి ప్రచారాలు ఎలక్షన్ల పంచాయతీ లేకుండా రిలాక్స్ ఉంటాడు కావచ్చు అని అనుకున్నా గానీ మళ్ళా ఓ దిక్కు సర్కార్ నడిపించుకుంటేనే ఇంకో దిక్కు ఎలక్షన్లు క్యాండిడేట్లు ఓట్లు సీట్లు అనుకుంటా డబల్ బిజీ అవుతుండట దళపతి. ఇంకో నొద్దుల బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు రాబోతున్నాయట. ఆడ కూడా టీవీకే తరపున అభ్యర్థులను నిలబెట్టి కర్ణాటకలో కూడా విజయ్ మానియా ఏందో చూపించే ఆలోచనలు ఉండని గట్టిగానే వస్తున్నది. తమిళనాడులో అంటే ఆయన సొంత రాష్ట్రం కాబట్టి పార్టీ పెట్టిండు, పబ్లిక్ ఓకే అంటే సీఎం అయింది. కానీ బయట రాష్ట్రాల్లో కూడా అంత సీన్ ఉండొద్దా అని అంటే అన్ని చూసుకొనే వెనక ముందు అరుచుకొనే రంగంలో దిగుతున్నాడట దళపతి. బెంగళూరులో సెటిల్ అయిన తమిళనాడులో ఏం తక్కువ 20 లక్షల మంది దాక్కున్నారట. విజయ్ కి ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా బాగానే ఉన్నాయట అక్కడ. మొన్న టీవీకే గెలవంగానే తమిళనాడుకు తగ్గకుండా ఆడ కూడా స్వీట్లు వంచి సెలబ్రేషన్స్ తోని విజయ్ వైబ్రేషన్స్ ఉట్టించారట. అందుకే ఉడుకు గెలిచిన ఊపు మీద ఆడ కూడా పార్టీ పతార చూపించి జెండా ఎగరేద్దాం అనుకుంటున్నారట జననాయకన్. ఇక ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు తిరుచి ఈస్ట్ సీటు మీద కూడా కొత్త ముచ్చట్లు వస్తున్నాయి. విజయ్ పెరంబూరు తిరుచి ఈస్ట్ 2 జాగాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండే కదా. ఇక రెండిటి కాడ రికార్డులు పక్కన వాళ్ళకి తీరు భారీ బంపర్ మెజార్టీతో గెలిచిండు. అయితే పెరంబూరుకేలే ఎమ్మెల్యేగా ఉంటా అని తిరుచి ఈస్ట్ ను విడిచిపెట్టుకున్నాడు. దాంతో ఆ సీటుకు మళ్ళా ఎలక్షన్లు రాబోతున్నాయి. అయితే సోషల్ మీడియా అనలిస్టుల ప్రకారం విజయ్ ఆ సీట్ల త్రిషను నిలబెట్టబోతున్నాడు, ఆమెను కూడా ఎమ్మెల్యేని చేయబోతున్నాడు అని అనుకుంటా పుకార్లు పెట్రోల్ ఖర్చు లేకుండా మస్తుగా షికార్లు చేసినాయి కదా. కానీ నిన్నయాలని వస్తున్న కొత్త ముచ్చట ఏంటంటే నిజాయితీ పరుడు అని పేరు తెచ్చుకున్న మాజీ ఐఏఎస్ సహాయం సార్ని తిరుచి ఈస్ట్ నియోజకవర్గంకి వెళ్ళి పోటీకి నిలబెట్టాలని చూస్తున్నట. ఆయనకైతే పబ్లిక్ లో మస్తు మంచి పేరు ఉన్నది. వీధికేలో ఐఏఎస్ ఆఫీసర్ గా జనాలకు ఏం చేయాలి, ఎటువంటి పనులు చేయాలి అన్న ఆలోచన ఉంటది కాబట్టి ఆయన అయితేనే సూపర్ అని పార్టీల కడమ లీడర్లు కూడా ఒక్క తీరుగా చెప్పే వరకలా విజయ్ కూడా ఇదే ఫిక్స్ అయ్యింది అని వస్తున్నది. దీంతో త్రిష విజయ్ని పార్టీలకు తీసుకొస్తాడు, పక్కా సీట్ ఇచ్చి పొలిటికల్ లైఫ్ ఇస్తాడు అనుకుంటా మాల్ మసాలా కలిపి ముచ్చట్లు రాసుకొచ్చిన వాళ్ళంతా డిసప్పాయింట్లు ఉన్నారు కావచ్చు. కానీ విజయ్ ఆయన పైన వేసుకుంటా ముంగటికి పోతుంటే కొందరు ఆన్లైన్లో ఆత్రంగాలు మాత్రము త్రిష విజయ్ ముచ్చట్ల మీదనే టైం పాస్ చేస్తున్నారు ఇంకా అనుకుంటా గుల్గా పట్టిరు దళపతి దగ్గర ఫ్యాన్స్. మన దేశంలో ఉన్నట్టు అభిమానులు ఇంకే దేశంలో ఉండరు కావచ్చు. సినిమా హీరోల కోసం, క్రికెట్ ఆటగాళ్ళ కోసం, రాజకీయ లీడర్ల కోసం అభిమానులు అనేటోళ్ళు చేసే రచ్చ చిన్నగా ఉండదు. ఇక దాంట్లో క్రికెట్ ఆటగాళ్ళ మీద ఉండే ఆ అభిమానము పానాలు ఇచ్చేంత ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా రియాక్ట్ అవుతారు. ఈ సోషల్ మీడియా వచ్చినాక ఆ అభిమానం సొక్క పెరిగిపోయిందబ్బా. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఇందుకే. ఏమంట ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ నడమ ఐపీఎల్ మ్యాచ్ అయిందో అప్పటి సంది సోషల్ మీడియాలో కామెంట్ల మంటలు అట్టుకున్నాయి. ఈడ అగ్గి పుడితే ఆస్ట్రేలియా దేశంలో ఉన్న ట్రావిస్ హెడ్ ఇంటి సూరుకు అంటుకొని సురసుర కాలిపోయినాయి. మొన్నటి ఆటల ట్రావిస్ హెడ్ కు విరాట్ కోహ్లీకి నడమ నిప్పులో ఉప్పేసినట్టే మాటలు చిటపటలాడినాయి. ఆట తర్వాత కోహ్లీ కోపంతోని హెడ్కు షేక్ హ్యాండ్ ఇయ్యకుట్ట ఎడ్డిచ్చినట్టు చేసిండు. ఇక అది విరాట్ కోహ్లీ వీరాభిమానులకు నచ్చుతుందా? చలో పగ్గాలు తెలుసుకున్న పడుసు కొల్లాగలు తీరు సోషల్ మీడియాలో సొక్క కామెంట్లు పెట్టుకుంటా హెడ్కు హెడ్కి తెప్పించారు. ఇక ఆడితో నాయకుంటా హెడ్ పెన్లాం జెసికా హెడ్ ను టార్గెట్ చేసి టారెత్తిస్తుండట. ట్రోలింగ్లతోని ర్యాగింగ్ చేస్తున్నారట. జెసికా ఇన్స్టాగ్రామ్ ఐడీలు సోషల్ మీడియా ఖాతాలకు పోయి పిచ్చి పీక్కు చేరుకునే తట్టు చేస్తున్నారట. ఇక అది ఏం దాకా పోయింది అని అంటే కామెంట్లకు ట్రోలింగ్లకు నెత్తి ఉడికెక్కి పేలిపోయేటట్టు అయిందట. ఇక అందుకే జెసికా ఏంద్రా బాబు ఇదని నెత్తి నోరు కొట్టుకుంటుందట. ఇక దీని మీద కొందరు సీనియర్ క్రికెటర్లు అద్రా బాబు అడ్డగోలు కామెంట్ చేయకూర్రా, ఆటన్నప్పుడు తిట్టుకునుడు, షేక్ హ్యాండ్ ఇయ్యకపోవడు, షెకలగులు చేసుకున్నాడు అనేటివి ఉంటాయి. అదంతా ఆటప్పుడే చూసుకోవాలి, ఆట తర్వాత అంతా మర్చిపోవాలరా నాయన అన్నట్టు చెప్తున్నారట. కానీ మన అభిమానులు ఎందుకు వింటారు? స్వయంగా విరాట్ కోహ్లీ చెప్పినా చెవుకు ఎక్కించుకోకుండా చెడ్డ కామెంట్లు పెడుతున్నారట. ఈ పంచాయతీ ఎంత దూరం పోతుందో ఏమో కానీ ఇంటి ఆడోళ్ళ నన్నుడు మాత్రం మంచిది కాదని మేము చెప్తున్నాము. మరి మీరేమంటారు? మీ మనసులో ఉన్న మాట ఏంటిదన్నది కామెంట్ రాయరు.